కష్టాలను తలంచుకొని, బాధలను తలంచుకొని కన్నీరు విడిస్తే అది మారు మనసుతో కూడినటువంటి ప్రార్థన అవుతుందా? లేక విరిగి నలిగిన హృదయం అవుతుందా? అవిశ్వాసులు కూడా కష్టాలను బట్టి ఏడుస్తారు. దేవుల్లో ఉన్నామని చెప్పుకుంటూ లోకానుసారంగా జీవించే వాళ్ళు కూడా బాధలు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థనలో ఏడుస్తారు. అటువంటి ఏడుపున ఏడవమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు కన్నీళ్లు విడవాలి? ఎందుకు దుఃఖించాలి? శారీరకంగా సుఖంగా ఉంటే, అన్నీ కలిసి వస్తే, ఏ బాధలు లేకపోతే మనిషికి దుఃఖపడవలసిన అవసరం ఎందుకుంటుంది? అది లోకరీతిగా ఆలోచిస్తే, ప్రకృతి సంబంధాలుగా ఆలోచిస్తే, ఆత్మ సంబంధాలుగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ ఆత్మీయ స్థితిని బట్టి మనం దుఃఖపడాలి, కన్నీరు విడవాలి.